ఖమ్మం జిల్లా కోణిచెర్ల మండలం తనికేళ్ల సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంతో దాదాపుగా 4 గంటల నుంచి ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నప్పటికీ పండగ సీజన్ కావడంతో భారీగా వస్తున్న వాహనాల్ని నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది. తనికేళ్ల సమీపంలో హైదరాబాద్ నుంచి ఒడిషా వెళ్తోన్న సాయి కృష్ణ ట్రావెల్స్ ని వెనక వైపు నుంచి లారీ ఢీకొట్టింది. ట్రావెల్ బస్సు మరో వాహనాన్ని ఢీకొట్టింది. వెనక నుంచి వచ్చిన లారీ మళ్లీ మరొక లారీని ఢీకొట్టడంతో రోడ్డుపైనే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి, భద్రాచలం వెళ్లే ప్రధానమైన రహదారి కావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఉదయం నుంచి ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి పోలీసులు శ్రమిస్తున్నారు. మంత్రులు తుమ్మల, పొంగులేటి కూడా ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఖమ్మం జిల్లాకి సమీపంలోని కొంజర్ల మండలం తనికెళ్ల వద్ద ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఒడిశాకి వెళ్తున్న ప్రైవేటు బస్సుని ఒక లారీ గుద్దటంతో పాటు అదేవిధంగా కంటైనర్ కూడా ఢీకొట్టింది. ఈ ఘటనతో మొత్తం ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మనం చూడవచ్చు, దాదాపుగా పండుగ వేళ కావడంతో మొత్తం ప్రయాణికులందరూ కూడా ఇటు గ్రామాల నుంచి పట్టణాల నుంచి గ్రామాలకి వెళ్తున్న దృశ్యాలను కనబడుతుంది. దీంతో మొత్తం కూడా ఉదయం నుంచి ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో వైరా ఏసీపీ రెహమాన్ ఇక్కడే ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏం జరిగింది ఉదయం నుంచి? దిశాచారా వీళ్ళు లేబర్ తీసుకొని వెళ్తున్నారు టూరిస్ట్ బస్సు పండుగ సందర్భంగా. మార్నింగ్ ఎల్లవర్స్ టైంలో ఇక్కడికి వచ్చేసరికి ఎదురుగా ఒకటి బ్రేక్ డౌన్ అయిన వెహికల్ బస్సు డ్రైవర్ అబ్జర్వ్ చేసి వెంటనే స్లోగా బ్రేక్ వేసేసరికి వెనక నుంచి ఓవర్ స్పీడ్లో వస్తున్నాడు. అది యాష్ వెహికల్, అది రామగుండం నుంచి అట్ల నుంచి వస్తున్నది. అది సడన్ గా బస్సుకి వెనక నుంచి హిట్ ఇచ్చేసాడు. హిట్ వేసేసరికి ఒకటేసారి బస్సు యాష్ వెహికల్ కంట్రోల్ కాక ఆ రైట్ కు టర్న్ అయిపోయింది. అదే క్రమంలో ఆపోజిట్ లో ఒకటి కంటైనర్ వస్తుండే, అతను దీన్ని రైట్కి వచ్చేసరికి అతను కొంచెం తప్పించుకోవడానికి లెఫ్ట్ తీసుకునేసరికి మిడిల్ లో గుద్దేసిండు. అతను గుద్దేసేసరికి ఆ డ్రైవర్ కు ఇంజరీస్ అయినాయి, కంటైనర్ డ్రైవర్ కు మైనర్ ఇంజరీస్ అయినాయి. బస్సులో ప్రయాణికులకు ఎవరైనా గాయాలైనా ఏంటి పరిస్థితి? బస్సులో వరకు ప్రయాణం ఏం కాలేదు, లక్కీలీ సేఫ్ అయిన అంటారు. వాళ్ళకు సేఫ్ సైడ్ గా ఇంకో వేరే వెహికల్ అరేంజ్ చేసి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. నేను కూడా ముందు ఉన్నాను. బండి నిల్చుంటే మా డ్రైవర్ కొద్దిగా స్లో చేస్తే వెనక నుంచి గుద్దేసిండు లారీ. మా డ్రైవర్ ఎట్లా కంట్రోల్ చేసి లేకుంటే పడిపోయేది బండి, అన్ని చెత్త అయిపోయింది. దేవాల మేము అందరు బాగున్నాము. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది ఇది? హైదరాబాద్ నుంచి ఒరిస్సా పోతుంది, మల్కాన్గిరి. అవును సార్. ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? 56 ఉన్నారు సార్. ఎవరికి ఏం కాలేదు. కొంతమంది భద్రాచలం వాళ్ళు వెళ్ళిపోయారు. ఒరిస్సా వాళ్ళు వేరే బండి పిలుచుకున్నాము, వాళ్ళు పంపిస్తాయి. ప్రమాదంలో ఎవరికి ఏమి బస్సులో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం కాలేదు, కేవలం కంటైనర్స్ కు మాత్రమే కొంత దెబ్బతలిగిన కంటైనర్ లో ప్రయాణం చేస్తున్న వాళ్ళకే దెబ్బతలిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇది క్లియర్ చేయడం కోసం ఉదయం 5:30 నుంచి పోలీస్ యంత్రాంగం అంతా ఇక్కడ ప్రయత్నం చేస్తుంది. ఇదే రోడ్లో కొద్దిసేపటి క్రితమే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళు కూడా ఇదే రోడ్లో ప్రయాణం చేస్తుంటారు. కొద్దిసేపు వాళ్ళు కూడా ట్రాఫిక్ లో చిక్కుకోవడం జరిగింది. అయితే ఆ ట్రాఫిక్ లో చిక్కుకోకుండా వాళ్ళందరినీ కూడా మంత్రులు ఇద్దరిని కూడా అధికారులు అయితే పంపించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం గంటకి కొద్దిసేపు నిలుపుదల చేసి ఆ తర్వాత ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారు. ప్రమాదం బస్సును ఎట్నుంచి వస్తున్న కంటైనరు ఇట్లా వచ్చి బస్సును ఢీకొని ఆ తర్వాత కంట్రోల్ తప్పి మరో కంటైనర్ ని ఢీకొట్టిన దృశ్యాలు అనేది మనం చూడొచ్చు. చాలా హారిబుల్ గా ఇదే స్పీడు బస్సును కనుక ఢీకొట్టినట్టయితే చాలా ప్రమాదం జరిగేది. ఒడిశాకి సంబంధించిన సాయి కృష్ణ ట్రావెల్స్ ని వెనక వైపు నుంచి ఢీకొట్టడంతో మొత్తం కూడా ఎలా ధ్వంసమైంది. అయితే ఇది మొత్తం కూడా తెల్లవారుజామున జరిగిన నేపథ్యంలో దీని తర్వాత మొత్తం కూడా వాహనాలన్నీ కూడా ఒకే సమయంలో టూరిస్ట్ బస్సుని ఢీకొన్న కంటైనర్ మరో కంటైనర్ కూడా ఢీకొనడంతో రెండు కంటైనర్ల మధ్య బస్సు కూడా ఇరుక్కుపోయిన పరిస్థితి. ఆ తర్వాత ఈ బస్సుని బయటికి తీయడం జరిగింది. ఇందులో ఉన్న ప్రయాణికుల్ని రక్షించేందుకు తీయడం జరిగింది. రోడ్డు మీద ఉన్న వాహనాలని, లారీలని బయటికి తీయడానికి 2 క్రేన్లతో వర్క్ అయితే చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పటివరకైతే కొంత ట్రాఫిక్ ని క్లియర్ చేయడం కోసం పోలీసు అధికారులు శ్రమిస్తున్నారు.